మార్నింగ్ టిఫిన్ బాక్స్లలోకని చపాతీ బఠానీ ఆలుగడ్డ కర్రీ చేశానండి. చపాతీ లేకైనా పూరీ లేకైనా ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. వెజిటేబుల్ మనం బిర్యానీ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా సూపర్ కాంబినేషన్ బాగుంటుంది. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. ఇక్కడెక్కడ మనం మసాలాలు కూడా ఎక్కువ వేయకుండా సింపుల్గా చేసి చూపిస్తాను. బఠానీ పావు కిలో తీసుకున్నాను నేను. 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఆలుగడ్డలు కుక్కర్లో వేసి కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసి 2 గ్లాసులు వాటర్ వేసి 3-4 విజిల్లు వచ్చేటట్టు ఆ గడ్డలను మంచిగా ఉడికించుకోవాలి. దాని తర్వాత బఠానీలు శుభ్రంగా ఒలిచేసి కడిగేసి కొంచెం రాక్ సాల్ట్ వేసి కొంచెంసేపు మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం మసాలా వేసినప్పుడు ఎక్కువసేపు ఉడికించాం కాబట్టి కొంచెం ఉడికించుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసమని 1.5 స్పూన్ ధనియాలు వేసుకొని, 1 స్పూన్ పల్లీలు వేసుకొని, కొంచెం చెక్క, లవంగాలు, కొంచెం సాజీరా వేసి, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 4 టమాటాలు 2 పక్షాల కింద కోసేసి 2 ఉల్లిగడ్డలు కూడా కోసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత మసాలా అన్నీ మిక్సీకి వేసేసుకొని టమాటాలు, ఉల్లిగడ్డ ముందు వేయించుకుని మనం దినుసులన్నీ వేసి మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి అవి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలా కూడా అందులో వేసేసి కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. మనం టమాటా వేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన అనేది పోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, మనం టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కారం ఎవరైతే తింటే అంత కారం వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కారము. దాని తర్వాత ఈ ముక్కలకు అన్నింటికి బాగా మసాలా పట్టేటట్టు మంచి కలుపుకొని సిమ్ములో పెట్టుకుంటూ కాసేపు ఈ ముక్కలకు అన్నింటికి తిప్పుకొని పక్కన పెట్టుకొని మనం మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా మసాలాల్లో ఉడికేటట్టు కొంచెం ఉడికేటప్పుడు స్టవ్ తగ్గించేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు వేయడం వల్ల స్పైసీగా టేస్ట్ కానీ సూపర్ ఉంటుంది. చపాతీలేకైతే మాత్రం పూరీ అయినా చపాతీ అయినా సూపర్ ఉంటుందండి. మీ పిల్లలకు బాక్స్ కట్టినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఇచ్చి చూడండి. బఠానీలు ఇప్పుడు సీజన్ కదా, మంచిగా వస్తున్నాయి మార్కెట్లోకి. పచ్చి బఠానీలు మళ్ళీ ప్యాకెట్లు దొరుకుతాయి కదా, అవి అస్సలు వాడొద్దండి. మనం తెల్ల బఠానీలు నానబెట్టి కలర్ కలిపిస్తున్నారు వాళ్ళు, అవి అస్సలు తినద్దు. ఇది నేను ఓన్లీ చపాతీ బాక్సులకి మాత్రమే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.